ఏమిటి కుసుమ? ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేస్తున్నా అత్తయ్య? ఇప్పుడు ఆ స్థలం అమ్మి నీ పిల్లలకు ఇవ్వటం అవసరమా? ఎప్పటికైనా అది పిల్లలకు ఇవ్వాల్సిందే కదా అత్తయ్య. అదేదో కాస్త ముందుగా ఇస్తున్నాను. ఇప్పుడు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుంది. పిల్లలకు చాలా అవసరం అంటున్నారు. వాళ్ళకు కాకపోతే ఈ ఆస్తి మేమేం చేసుకుంటాము? ఎప్పుడో మా తదంతరం అంటే ఇప్పటి వాళ్ళ అవసరాలు తీరేదెలా? ఏమే కుసుమ, నీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయా? అదేంటి అత్తయ్య అంత మాట అనేశారు? నన్ను చూసి కూడా ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఏమనాలి? తన చిన్నత్తయ్య గారు రమణి అంత ఘాటుగా ఎందుకు విమర్శిస్తుందో ఒకవైపు అర్థం అవుతూనే ఉంది కుసుమకు. చూడు కుసుమ, మనకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మన కోరికలను చంపుకుని పైసా పైసా వాళ్ళ కోసమే దాచిపెడతాం. కానీ వయసు మీద పడ్డ తర్వాత వాళ్ళు మనల్ని చూసుకుంటారని గ్యారంటీ లేదు. అటువంటప్పుడు ఈ ఆస్తి మనకు అప్పుడు పనికొస్తుంది. అదేంటి అత్తయ్య, పిల్లలు మనల్ని ఎందుకు చూసుకోరు? మనం పద్ధతిగా ప్రేమగా అనుబంధాల గురించి చిన్నప్పటి నుంచి వాళ్ళకు నేర్పుతూ పెంచితే మనల్ని చివరి రోజుల్లో ఎందుకు చూసుకోరు? ఆ కాలాలు పోయాయి కుసుమ. నీ ఎదురుగానే ఇంత పెద్ద ఉదాహరణ నేనే ఉన్నాను. పిల్లలకు సర్వం పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత పద్ధతులు, ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు కలిపి రంగరించి నేర్పిస్తూ వాళ్ళను పెంచినా వాళ్లకు మన మీద ఎంత అభిమానం ఉన్నా చూసుకోలేని పరిస్థితులు రావచ్చు. కాబట్టి వయసు మీద పడుతున్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం. రేపు అవసరానికి ₹1 వాళ్ళను అడగాలంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. వాళ్ళ జీవితం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఖర్చులు వాళ్ళకుంటూనే ఉంటాయి. రేపు పొద్దున నీకు ఏదన్నా జబ్బు చేయొచ్చు, దానికి లక్షలు ఖర్చు కావచ్చు. ముందే పిల్లలకు పంచి ఇచ్చేస్తే ఆ సమయానికి వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవడు చూసొచ్చాడు? అదే నీ దగ్గర ఆ డబ్బును భద్రపరచుకుంటే నీ ట్రీట్మెంట్ కు నువ్వే పెట్టుకోవచ్చు కదా. ఒకవేళ వాళ్ళు ఏ పారినో ఎగిరిపోతే నువ్వు నీ భర్త ఇంట్లో ఉంటారు. చేసుకునే ఓపిక సన్నగిల్లిపోతాయి. అప్పుడు మీకు సేవ చేయడానికి ఓ మనిషిని పెట్టుకుని మీ మలి వయసు జీవితాన్ని గడపొచ్చు. ఈ డబ్బు అనేది ఉంటే కష్టాల్లో ఉన్న వారికి కాస్తంత ఇవ్వాలన్నా, ఏ దేవుని హుండీలోనో ₹10 వేసుకోవాలనుకున్నా, నీకు ఇష్టమైన ఒక మంచి చీర కొనుక్కోవాలి అనుకున్నా, ఏ తీర్థయాత్రలో చేసి రావాలనుకున్నా ఒకరిని భవంతి భిక్షాందేవి అని చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. వయసు మీద పడుతున్న కొద్దీ మన పిల్లలు మనల్ని వీడి వెళుతున్నట్లే. రకరకాల కొత్త జబ్బులన్నీ మీరు ఒంటరి కాదు, మేము మీకు తోడున్నామంటూ మనతో స్నేహం చేయడం మొదలు పెడతాయి. రోగాలు వచ్చినంత మాత్రాన ట్రీట్మెంట్ అంటూ తీసుకోకుండా ఉంటాము కదా. ఈ జబ్బులను నయం చేసుకోవడం కోసం డాక్టర్ల చుట్టూ టెస్టులు మందులకని బోలెడు తగలేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ డబ్బే మనల్ని కాపాడుతుంది. వాళ్ళ సంసార బాధ్యతలే వాళ్ళకి ఎక్కువైనప్పుడు మన రోగాలు, మన రోష్టులకు డబ్బులు ఖర్చు పెట్టాలని అడగడం ఏం బాగుంటుంది? ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకో. పిల్లలకు అవసరాలు ఉంటాయి. ఎంతవరకు వాళ్ళకు ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ప్రతిదానికి మన మీద ఆధారపడేటట్టుగా వాళ్ళను పెంచకూడదు. మీ ఇద్దరి తదనంతరం తర్వాత ఎలాగో ఆస్తి వాళ్ళకే చెందుతుంది. పిల్లలకు అవసరాలు వచ్చాయని అవి చూస్తూ ఉండలేక పెడతామంటే రాబోయే రోజుల్లో నానా అవస్థలు పడతారు. మీలాగే నేను ఆలోచించి ఆస్తి, నగలు అన్ని మీ మామయ్య గారు పోతూనే మొత్తం పనిచేశాను. కానీ తర్వాత వాళ్ళకు నేను బరువు అయిపోయాను. కన్న తల్లికి పట్టెడన్నం పెట్టలేని స్థితికి వచ్చారు. ఆ రోజు నిజంగా రామం రాకుండా ఉంటే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో. నేను పిన్నినైనా రామం పెద్ద మనసుతో నన్ను తీసుకొచ్చి తల్లి స్థానంలో ఉంచి సాకుతున్నాడు. మీ ఉప్పు కారం తిన్న మమకారంతో చెప్తున్నాను. అన్ని రోజులు మనవి కాదు. పిల్లలకు పెళ్ళై సంసారాలు వచ్చిన తర్వాత పిల్లలు మనవరాలు కారు. మీ పిల్లలకు సహాయం చేయాలంటూ
చెయ్యి చేతిలో చింది గవ్వ లేకుండా మాత్రం చేసుకోవద్దు. ఎదిగే వయసులో వాళ్ళు కష్టపడి సంపాదించడం నేర్చుకోవాలి. సంపాదించిన దాంట్లో ఒక వంతు దాచిపెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. ఆస్తి ఉంది కదా అని విచ్చలవిడిగా తగలేస్తే రోడ్డున పడతారు. మరి ఇప్పుడు అవసరం అని అడుగుతున్నా, ఏం చేయను అత్తయ్యా? చేసేదేముంది, కొద్దిగా సహాయం చేద్దాం, మిగిలింది లోన్ పెట్టుకోమని చెప్తారు. నెలకింతని లోన్ కట్టుకుని అప్పులు తీర్చుకుంటారు. పిన్ని చెప్పింది 100% నిజం. మొత్తం అంతా వాళ్ళకే విడిచిపెడితే తర్వాత అవసరానికి వాళ్ళ దగ్గర చేతులు చాపలేము. చివరికి ఏ వృద్ధాశ్రమంలో చేరాలన్నా వాళ్ళకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంతవరకు తెచ్చుకోకుండా వయసు మీద పడుతున్నప్పుడు మన వృద్ధాప్యపు జీవనం సజావుగా సాగిపోయేదానికి సరైన ప్రణాళికలు మనము వేసుకోవాల్సి ఉంటుంది చెప్పాడు కుసుమ భర్త రాము. చిన్న అత్తయ్య గారిని చిన్న మామయ్య గారు చనిపోతూనే, అమ్మ నువ్వు ఒకదానివి ఇక్కడ ఏముంటావు అని సొంత ఇల్లు అమ్మించేసి, ఉన్న పొలాలను అమ్మించేసి ఆస్తి మొత్తము పనిచేసుకున్నారు. నీకేం ఖర్చు ఉంటుందమ్మా, నీ బాగోగులని మేమే కదా అని ఆమెకు ఒక వాటా కూడా ఇవ్వలేదు. తమ దగ్గరే ఉంచుకున్నారు. 5 ఏళ్ళు బాగానే చూసుకున్నారు. తరువాత ఆమెకు వయసు మీద పడే కొద్దీ పనులు చేయలేకపోలేదు. దాంతో పిల్లలకే ఆమె భారమైపోయింది. అమ్మను నువ్వు ఉంచుకో అంటే నువ్వు ఉంచుకో అని కొట్లాడడం మొదలు పెట్టారు కొడుకులు. పని చేస్తున్నంతసేపు అమ్మ అందరికీ కావాలి. పని చేయలేక మూలపడ్డ అమ్మకు సేవలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీని గురించి పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి ఇంట్లో. అదే సమయానికి అక్కడికి వెళ్ళిన రామం తన పిన్నిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన తల్లిలాగా చూసుకుంటున్నాడు. ఈ సంఘటన తర్వాత ఆమె తన దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసి క్యాష్ చేసి పట్టుకుని తన అవసరాలకు వాడుకుంటుంది. తమను ఆమె పైసా అడగదు. కేవలం తమతో పాటు అన్నం పెట్టి తమ ఇంట్లోనే ఉంచుకుని చూసుకుంటున్నారు అంతే. రేపు ఇలాంటి పరిస్థితి తమకు వస్తే చూసుకునే వాళ్ళు ఎవరు? రామం కుసుమను పిల్లలు తమ దగ్గరికి వచ్చేయమని, ఊర్లో ఆస్తులు అమ్మేయమని, తమకు చాలా అవసరాలు ఉన్నాయని ఆస్తి అమ్మి డబ్బు ఇస్తే తమ అవసరాలు తీరుతాయని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. కుసుమ రామం కూడా ఈ ఆస్తులన్నీ ఉండి ఏం చేసుకోవాలి? వాళ్ళు చెప్పినట్లే ఆస్తి అమ్మి పిల్లలకు ఇచ్చేద్దాం అనుకున్నారు. ఆ మాటలు విన్న చిన్నత్తయ్య ఇద్దరికి జ్ఞానబోధ చేసింది. ఆలోచిస్తే ఆమె చెప్పింది సబబుగా అనిపించింది. రామం కుసుమలకు నిజమే కదా, తామిద్దరూ ఇంకా పండు ముసలి వాళ్ళు కాలేదు. 60-58 ఏళ్లలోనే ఉన్నారు. ఇంకా ఎంత జీవితం ఉందో ఎవరికి తెలుసు? వయసు మీద పడే కొద్దీ చాలా అవసరాలు వస్తాయనే విషయము, దానికి డబ్బులు కూడా బాగానే ఖర్చు అవుతాయనే విషయము అర్థం అయ్యింది ఇద్దరికి. పిల్లలు అడిగినట్లు ఆస్తి మొత్తం అమ్మకుండా కొద్దిగా మాత్రమే అమ్మి పిల్లలకు ఇచ్చారు. మిగిలింది తమ వృద్ధాప్యపు జీవనానికి అవసరం అవుతుందనే విషయాన్ని పిల్లలకు స్పష్టం చేశారు. తదంతరం ఆ ఆస్తి వాళ్ళకే చెందుతుందని విషయము చెప్పారు. ఇక పిల్లలకు అడిగే అవకాశం కూడా ఇవ్వలేదు. వయసు మీద పడుతున్న కొద్దీ డబ్బు జాగ్రత్త చేసుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కాదంటారా?